అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలిన ఘటనలో ప్రమాద తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 5 మృతి చెందారు. ఎషెన్సియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. మృతుల్లో 2 గుర్తించారు. వారు రాంబిలికి చెందిన పూడి మోహన్, కాకినాడకు చెందిన హారికగా నిర్ధారించారు. వీరిద్దరూ 20 ఏళ్ల వయసు వారే. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరికి చెవులు, కాళ్లు తెగిపడ్డాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్న భోజన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా లోపల బాధితులు ఎవరైనా ఉన్నారా అని గాలిస్తున్నారు. మరోవైపు అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. బాధితులకు అందుతున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. అలాగే హోంమంత్రి అనిత కూడా ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలిచ్చారు. రమ్మను అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలిన ఘటనలో ప్రమాద తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 5 మృతి చెందారు. ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. మృతుల్లో 2 గుర్తించారు. వారు రాంబిలికి చెందిన పూడి మోహన్, కాకినాడకు చెందిన హారికగా నిర్ధారించారు. వీరిద్దరూ 20 ఏళ్ల వయసు వారే. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరికి చెవులు, కాళ్లు తెగిపడ్డాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం భోజనం చేస్తున్న టైంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా లోపల బాధితులు ఎవరైనా ఉన్నారా అని గాలిస్తున్నారు. మరోవైపు అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. బాధితులకు అందుకున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. అలాగే హోంమంత్రి అనిత కూడా ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలిచ్చారు. రమ్మను చూడదా అక్క కంపెనీ నుంచి డైరెక్టర్ వచ్చిందని కంపెనీ డైరెక్ట్ కదా వంశీ పంపిస్తాను
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలిన ఘటనలో ప్రమాద తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. మృతుల సంఖ్య 5కు చేరినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారి పరిస్థితి చాలా వరకు విషమంగా ఉన్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 5 చనిపోయారు. మొత్తం ప్రమాదం జరిగిన చోట భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. రియాక్టర్ పేలుడు కారణంగా మొత్తం పరిశ్రమ భవనాలన్నీ కూడా చల్లచెదరయ్యాయి. పూర్తిగా కూలిపోయిన పరిస్థితి. శిథిలాల కింద ఎంతమంది ఉంటారనేది లెక్క తేలని పరిస్థితి. ఉదయం అంటే దాదాపు 2 గంటల సమయంలో ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిన దగ్గర నుంచి అంబులెన్స్లు వెళ్తూనే ఉన్నాయి, ఫైర్ ఫైటర్ తోపుకి వెళ్తూనే ఉన్నాయి. ఎవరైతే శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళ బాధితులందరినీ కూడా తరలించే ప్రయత్నం జరుగుతుంది. వివిధ ఆసుపత్రుల్లో 25 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతా కూడా లోపలే ఉంది, రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తోంది. అయితే శిథిలాల కింద ఎంతమంది చిక్కుకుపోయారు దాని మీద స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న సమాచారం ప్రకారం దాని తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. ఒక కార్మికులు కావచ్చు, ఒక ఎంప్లాయీకి సంబంధించిన భవనం అయితే తునాతునకలు అయిందంటే దాన్ని బట్టి ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతుంది. ప్రస్తుతం వీళ్ళంతా కూడా బయట కంపెనీకి సంబంధించిన అంతా కూడా ఉన్నారు. ఇదంతా కూడా షిఫ్ట్ చేంజ్ సమయంలో ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. తమ వారికి సంబంధించిన ఆధారాలు కానీ లేకపోతే తమ వారు ఎవరైనా సజీవంగా ఉన్నారా లేరా అనేది తెలుసుకునే ప్రయత్నంలో వాళ్ళంతా తీవ్రమైన ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. చాలా మంది ఫోన్ల ద్వారా కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకేస్ లోపల ఎవరైనా వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేస్తే వారు సేఫ్ గా ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు. లేని పక్షంలో తమ వారికి సంబంధించిన ఆచూకీ కోసం ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కంపెనీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా ఎంతమంది సురక్షితంగా ఉన్నారో ఆ లిస్ట్ అయినా ప్రకటించండి, లేకపోతే లోపల ఎంతమంది చిక్కుకుని ఉంటారో వారికి సంబంధించిన లెక్క అయినా తేల్చండి అని చాలా స్పష్టమైన డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపుగా 3 గంటలకు పైగా సమయం కావస్తుంది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత భయానక వాతావరణం ఉంది. లోపలికి ఎవరిని కూడా అనుమతించలేదు. కేవలం ఫైర్ ఫైటింగ్ కొంతమంది సీనియర్ అధికారులు మాత్రమే సంఘటనా స్థలానికి వెళ్లారు. పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ ముగించడానికి మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న సమయంలో శిథిలాల్లో తొలగించడం కానీ లేకపోతే అక్కడ ఉన్న రా మెటీరియల్స్ కావచ్చు, లేకపోతే ప్రాసెసింగ్ లో ఉన్న కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి, ప్రమాదకరంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా తొలగించుకుని సంఘటన స్థలానికి చేరుకోవడం అనేది కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది వీరంతా కూడా